హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బందర్ రుచులు. ఈరోజు చేయబోయే రెసిపీ విలేజ్ స్టైల్ దెబ్బ రొట్టె అండి. దీనికోసం ముందుగా పొట్టు మినపప్పు నానబెట్టుకుంటున్నానండి. ఒక డబ్బా పొట్టు మినపప్పుని నానబెట్టుకోవాలి. ఇలా పొట్టు మినపప్పు నేను ఒక డబ్బా తీసుకొని 6 hours పెట్టుకున్నాను. తర్వాత చూసారా ఇలా మెత్తగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని పొట్టంతా తీసేసుకోవాలండి. ఇలా పైన అనుకుంటే మొత్తం పొట్టంతా ఈజీగా వచ్చేస్తుంది. పొట్టంతా ఈజీగా తీసేసుకున్న తర్వాత ఇలా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆడించి కడిగి ఆరపెట్టుకున్న బియ్యం తీసుకొని దీన్ని మెత్తగా రవ్వగా చేసుకున్నాండి. మరీ మెత్తగా కాదు, రవ్వగా కాకుండా సన్న రవ్వలాగా చేసి పెట్టుకున్నాను. దానిలోకి ఇప్పుడు నేను ఇందాక కడిగి పెట్టుకున్న పప్పును కూడా వేసి మిక్సీ పెట్టేసుకుంటున్నాను. పిండి కూడా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు ఈ పిండిలోకి ఒక డబ్బా పప్పుకి 2 డబ్బాలు రవ్వ వేసుకొని మొత్తం అంతా మళ్ళీ కలిపేసుకోవాలండి. ఇలాగా మొత్తం అంతా పిండి అంతా ఇలా పట్టించేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 hours పక్కన పెట్టేసుకోవాలండి. ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోద్ది. ఇప్పుడు దీనిలోకి కొబ్బరి చట్నీ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 tablespoons ఆయిల్ పోసుకున్నాను. దీనిలో ఒక కొద్దిగా నూనె వేడైందో లేదో చూసుకుని ఒక 5-6 పచ్చిమిరకాయలు వేపుకుంటున్నానండి. కట్ చేసుకొని పచ్చిమిరకాయలు ఇలా వేసుకోవాలి, లేదంటే పచ్చిమిరకాయలు తేలుతాయండి. పచ్చిమిరకాయలు వేయకూడదు. ఇప్పుడు పచ్చిమిరకాయలు అనేది దోరగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. దీనిలోకి పోపు పెట్టుకుంటున్నాను. 1 tablespoon మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, ఒక 1/2 tablespoon ఆవాలు, కొంచెం ఆవాలు చిట్టుమనే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. తాలింపు వేసుకుంది కదా, పచ్చిశనగపప్పు మినపప్పు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. పప్పుకున్న పచ్చివాసన అంతా పోయి మంచి కలర్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుందండి. ఇలా పప్పు మొత్తం ఫ్రై అవుతుంది టైంలో దీనిలోకి ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకుంటున్నాను తాలింపులోకి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటున్నాను. దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నానండి. పోపు అయిపోయింది. ఇప్పుడు నేను పచ్చడి కోసం వేపు పెట్టుకున్న పచ్చిమిరకాయలు, ఒక 1/2 కప్పు పుట్నాల పప్పు, ఒక 1/2 కప్పు కొబ్బరి, తగినంత సాల్ట్, ఒక 1/2 tablespoon జీలకర్ర, 4 వెల్లుల్లి గబ్బలు వేసుకుని మొత్తం మిక్సీ పెట్టేసుకున్నానండి. చట్నీ గ్రైండ్ చేసేసుకున్నాను, మిక్సీ పెట్టేసుకున్నాను. దీన్ని ఒక బౌల్లో షిఫ్ట్ చేసేసుకున్నాను. దీన్ని కూడాను ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపును కూడా దీనిలోకి వేసేసుకోవాలండి. చూసారా పోపు పెడితే ఎంత బాగుందో. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పిండి ఉంది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి కలిపి వేసుకున్నాను. చూసారా ఇప్పుడు కొంచెం నానింది. దీనిలోకి తగినంత సాల్ట్ తీసుకోవాలండి. నేను 2 tablespoons సాల్ట్ వేసాను. మొత్తం సాల్ట్ కూడా
మొత్తం అంతా పట్టేలా కలుపుకోవాలండి. నాకైతే కొంచెం తిక్కుగా ఉంది, కొద్దిగా వాటర్ వేసి కొంచెం లూజ్ చేసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోద్దండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి దీనిలోకి మొత్తం పిండి వేయాలండి. ఇప్పుడు మనం దెబ్బ రొట్టె అన్నాం కదండి, దెబ్బ రొట్టెకి కొంచెం మందంగానే వేసుకోవాలి, కాస్త పిండి ఎక్కువే పడుతుంది. ఇదివరకు విలేజ్ స్టైల్లో అంటే వాళ్ళు ఏం చేసేవారంటే ఒక ప్యాన్ పెట్టి పైన కూడా మూత పెట్టి దాని మీద నొప్పులు పెట్టేవాడు. ఇప్పుడు మనకి అవకాశం లేదు కాబట్టి మనం నాన్ స్టిక్లో వేసుకోవచ్చు, మామూలు ప్యాన్లో వేసి ఇలా మూత పెట్టేసుకుంటున్నాం. ఇలా మూత పెట్టేసి 10 నిమిషాలు వదిలేస్తే మొత్తం అంతా అట్టు చూసారా, అడ్జస్ట్ నుంచి చూస్తుంటే మనకు అర్థమైంది, మొత్తం కాలిందండి బాగా అట్టు. ఇప్పుడు దీన్ని తిరిగేసుకోవాలండి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. దీన్ని ఇప్పుడు తిరిగేసుకుంటున్నానండి. చూసారా ఎర్రగా కాలింది కదా, రెండో వైపు కూడా అలాగే ఎర్రగా కాలిందండి. ఇప్పుడు తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్ దెబ్బ రొట్టె రెడీ. దీనికి చూసారా ముందు వెనక కూడా బాగా వేగింది, ఇలా వేగాలండి. దీని కొబ్బరి చట్నీ కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.